హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు పిఎస్ టెక్. ఈ వీడియోలో మనం మన జియో సిమ్తో లింక్ అయి ఉన్న ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ని ఎలా చూడాలి, ఎలా మార్చాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అసలు ఈ ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ అంటే ఏమిటి అంటే ఏమీ లేదు. మీరు ఏదైనా నెట్వర్క్లో సిమ్ తీసుకునేటప్పుడు వాళ్ళు మీ నెంబర్ చెప్పండి అని అడుగుతారు. మనం ఏదో ఒక నెంబర్ చెప్పేస్తూ ఉంటాం. సో దాన్నే ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ అంటారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే మీరు కొత్త సిమ్ తీసుకునేటప్పుడు ఏదో ఒక నెంబర్ చెప్పేస్తారు, దానికి ఓటీపీ వస్తుంది, కొత్త సిమ్ అనేది జనరేట్ అవుతుంది, మీరు సిమ్ తీసుకుంటారు, అక్కడితో అయిపోద్ది. కాకపోతే మీరు సిమ్ తీసుకున్న తర్వాత ఏదైనా ఆ సిమ్కి సంబంధించిన యాక్టివిటీస్ చేయాలంటే మీ యొక్క ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్కి మెసేజ్లన్నీ ఓటీపీలు అన్నీ కూడా మీ యొక్క ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్కి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్ చేసిన ఒక చిన్న ప్రాబ్లం చెప్తా చూడండి. అయితే ఇదివరకు నా దగ్గర జియో మోడెమ్ అనేది ఒకటి ఉండేది చిన్నది. అయితే దాని నుంచి వైఫై కాలింగ్ ఆన్ చేయాలంటే దానికి ఏదైతే ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ ఉందో దానికి ఓటీపీ వస్తే ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కానీ జియో కాలింగ్ ఫీచర్ని ఆన్ చేసుకోవడానికి అవ్వలేదు. సో ఆ నెంబర్కి ఏదైతే ఆల్టర్నేటివ్ నెంబర్కి వెళ్ళిన మెసేజెస్ కానీ ఓటీపీలు కానీ మనం చూడాలంటే ఆ నెంబర్ మన దగ్గర ఉందో లేదో తెలీదు, అసలు ఏ నెంబర్ ఇచ్చామో గుర్తుండదు, ఆ నెంబర్ ఉందా పోయిందా అనేది కూడా మనకి తెలియనప్పుడు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఇప్పుడు నేను ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ని అంటే మనం ఇచ్చిన ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ని ఎలా చూడాలి, ఎలా మార్చాలి అనేది ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్, మీరేం పెద్ద వరీ అవ్వాల్సిన పని లేదు. సింపుల్గా నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అయిపోయి చేసేయండి. దానికన్నా ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ దగ్గర మై జియో అని చెప్పి సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీకు మై జియో యాప్ అనేది వస్తుంది. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను ఇన్స్టాల్ చేస్తున్నాను, డౌన్లోడ్ అవుతుంది. మై జియో యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు యాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు లాగిన్ టు మై జియో అని వచ్చింది. ఇక్కడ మీ జియో నెంబర్ని ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ అని నొక్కండి. తర్వాత మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకుంటుంది. ఇప్పుడు మీకు ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు లాస్ట్లో మీరు చూసినట్లయితే మెనూ అని ఉంది, దీన్ని ఓపెన్ చేయండి. తర్వాత మీకు మీ యొక్క ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నేము అలాగే మీ యొక్క ఫోన్ నెంబరు అన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్లో సెట్టింగ్స్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ వ్యూ అండ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అయితే ఉంటాయి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు అంటే ప్రజెంట్ మీరు యూజ్ చేసే నెంబరు, అలాగే ఆల్టర్నేటివ్ నెంబరు, ఈమెయిల్, కమ్యూనికేషన్ లాంగ్వేజెస్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, పర్మనెంట్ అడ్రస్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ అనేది కనిపిస్తాయి. ఇక్కడ మీ నెంబర్తో లింక్ అయిన ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ని ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. లేదా దీన్ని మార్చాలనుకుంటే ఇక్కడ ఎడిట్ సింబల్ని నొక్కండి. ఇప్పుడు మీకు ఎంటర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ప్లీజ్ ఎంటర్ 10 డిజిట్ ఆల్టర్నేటివ్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు ఇప్పుడు ఏదైతే కొత్త ఆల్టర్నేటివ్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయండి. తర్వాత మీకు ఆల్టర్నేటివ్ నెంబర్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని చెప్పేసి ఇక్కడ కింద వస్తుంది. అలాగే మీరు పైన కూడా చెక్ చేసుకోండి ఆల్టర్నేటివ్ నెంబర్ అనేది చేంజ్ అయ్యిందా లేదా అనేది. సో ఇది ఫైనల్గా ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ని ఎలా చూడాలి, ఎలా మార్చాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రాజు పిఎస్ టెక్. Bye bye now.